నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ రీసెంట్గా లాంచ్ చేసింది షామీ. ఇది కలర్ స్క్రీన్తో వస్తుంది, ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 1599 పెట్టారు. అండ్ ఎంఐ బ్యాండ్ 4 వచ్చేసరికి రూ. 2299 ఉంటుంది. అది దీనికన్నా బెటర్ బ్యాండ్. ఒకటి మీరు ఎఫర్ట్ చేయగలిగితే దాన్ని మీరు తీసుకోవచ్చు. లేదు బడ్జెట్లో మీకు ఎంఐ బ్రాండ్లో హార్ట్ రేట్ సెన్సార్తో మీకు బ్యాండ్ కావాలనుకుంటే మాత్రం ఈ బ్యాండ్ అయితే రూ. 1599 వీళ్ళు తీసుకొని వచ్చారు రూ. 1600. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ బ్యాండ్ నేను ఒక 4 days నుంచి యూస్ చేసిన చూడొచ్చు, మీకు బ్యాండ్ అయితే బయట కనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్ గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. ఫస్ట్ ఈ బ్యాండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని డిస్ప్లే వచ్చేసరికి 1.08 inch డిస్ప్లే ఉంటుంది. ఇది ఎల్సీడీ కలర్ డిస్ప్లే, టచ్ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇది మీకు బ్లూటూత్ 5.0 సపోర్ట్తో వస్తుంది. ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండింటి మీద వర్క్ అవుతుంది. దేనికైనా మీరు కనెక్ట్ చేయొచ్చు. నేను ఐఓఎస్ కనెక్ట్ చేసి యూస్ చేశాను. ఇది 24 hours మీకు హార్ట్ రేట్ని ట్రాక్ చేయగలదు అండ్ స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేయగలదు. నోటిఫికేషన్స్ వస్తే ఇది మీకు చూపించగలదు. కాల్స్ వచ్చిన నోటిఫికేషన్ వచ్చిన మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ 5 స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉంటాయి. అవన్నీ తర్వాత మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి మీకు 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 50 meters వరకు వాటర్లో సర్వే అవ్వగలరు. సో మీరు స్విమ్మింగ్ ఇట్లాంటి చేసే వాళ్ళైతే వాటికి కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. 130 mAh బ్యాటరీతో వస్తుంది. 14 days బ్యాటరీ లైఫ్తో వస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో నా యూజెస్ ప్రకారం బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను యూజ్ చేసినప్పుడు అయితే మాత్రం ఒక 7 to 8 days అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నేను 45% దగ్గర నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన 3.5 day అయితే నాకు బ్యాటరీ అయితే వచ్చింది. మొత్తం ఆన్ చేస్తాను, హార్ట్ రేట్ 24 hours అన్ని పెట్టేశాను. నాకైతే ఒక 3.5 day వచ్చింది 45% బ్యాటరీ. ఈ లెక్క చూసుకుంటే మనకి ఒక 7 to 8 days అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది దగ్గర. సో 14 days బ్యాటరీ లైఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకసారి మన యాప్ అండ్ బ్యాండ్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం బ్యాండ్ చూసుకుంటే బ్యాండ్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు హార్ట్ రేట్ సెన్సర్ అయితే కనిపిస్తుంది. ఈ స్ట్రాప్స్ అయితే మీరు రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు రెడ్మీ అని చెప్పేసి రాస్తుంది. ఇక్కడ చూస్తే ఛార్జింగ్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఇట్లా రిమూవ్ చేస్తే మీకు యూఎస్బీ ఛార్జర్ అనమాట. సో అందుకే మీకు బాక్స్లో కేబుల్స్ ఇట్లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. సో మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంటే డైరెక్ట్ పవర్ బ్యాంక్ ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. లేకపోతే మీకు ఫోన్కి ఛార్జ్ బ్రిక్స్ వస్తాయి కదా, సో పవర్ అడాప్టర్స్, వాటికి కూడా మీరు కనెక్ట్ చేసి దీన్ని ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. ఛార్జింగ్ చేయడానికి అయితే నాకు 1 hour టైం తీసుకుంది 0 to 100%. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి బ్యాండ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం వచ్చేసరికి రబ్బర్ స్టాప్తో వస్తున్నాయి. చాలా లైట్ వెయిట్ ఉంది. నేను పెట్టుకున్నప్పుడైతే మాత్రం కంఫర్ట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూడొచ్చు, ఇది మనకి కలర్ డిస్ప్లేతో వస్తుంది. బ్యాండ్లో చూసుకుంటే మీకు టచ్ స్క్రీన్తో వస్తుంది ఇది మీకు. అండ్ ఇక్కడ కెపాసిటీ బటన్ కూడా ఉంటుంది బ్యాక్ రావడానికి. సో ఇక్కడ చూడొచ్చు మనకి టచ్ కూడా రెస్పాన్స్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మనం హోమ్ స్క్రీన్ స్టార్ట్ చేద్దాం. ఫీచర్స్ చూసుకుంటే దీనిలో మీకు ఇక్కడ చూడొచ్చు స్టేటస్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీకు ఎన్ని స్టెప్స్ చేశారు, ఎంత డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేశారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యి మొత్తం ఇక్కడ మీకు డీటెయిల్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్ట్ రేట్, ఇక్కడ నుంచి మీరు హార్ట్ రేట్ మెజర్ చేసుకోవాలనుకుంటే మాన్యువల్గా మెజర్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇది మీకు హార్ట్ రేట్ మెజర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వర్కౌట్స్ ఉన్నాయి. వర్కౌట్స్ చూసుకుంటే మీకు అవుట్డోర్ రన్నింగ్, ట్రెడ్మిల్ అండ్ సైక్లింగ్, వాకింగ్ అండ్ ఫ్రీ స్టైల్ అనిపిస్తుంది. వర్కౌట్స్ నేను యూస్ చేసేసరికి సైక్లింగ్ అయితే పని చేయట్లేదు. ఇక్కడ చూడొచ్చు సైక్లింగ్ మీద ట్యాప్ చేసాం అనుకోండి. సో జీపీఎస్ రూట్ మ్యాప్ కావాలనుకుంటే ఫోన్లో జీపీఎస్ ఎనేబుల్ చేయమని చెప్పేసి ఉంటుంది. ఏది ఓపెన్ చేసినా కానీ మీకు ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు సైక్లింగ్ అయితే పని చేయట్లేదు. అదే మిగతా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెడ్మిల్ ఉంది. ట్రెడ్మిల్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్ మనకి ఇది స్టార్ట్ అవుతుంది. సో జీపీఎస్ ఇట్లాంటివి అయితే ఏం అడగట్లేదు. వేరే చూస్తే ఇక్కడ చూడొచ్చు అవుట్డోర్ రన్నింగ్. ఇక్కడ కూడా మనకి జీపీఎస్ గురించి అడుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఇందాక మనం ఏదైతే సైక్లింగ్లో చూసామో సేమ్ మెసేజ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు ఇది మనకి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి వర్క్ అవుతుంది కానీ సైక్లింగ్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఒకసారి నేను చూపిస్తాను మీకు మళ్ళీ. ఇక్కడ సైక్లింగ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ సైక్లింగ్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కానీ ఇది వర్కౌట్ అయితే అసలు స్టార్ట్ అవ్వట్లేదు. సో ఇదొకటి కొద్దిగా నాకు మైనస్ అనిపించింది. ఈ వర్కౌట్ అయితే నాకైతే పని చేయలేదు. సో నేనైతే అవుట్డోర్ రన్నింగ్ పెట్టేసి నేను ఎక్సర్సైజ్ చేశాను. ఆ రిజల్ట్స్ అన్ని మీకు చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వెదర్ ఉంది. వెదర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్ కనిపిస్తూ ఉంటుంది. వీక్ మొత్తం ఎలా ఉంటుందో కూడా మీకు కనిపిస్తుంది. టుమారో, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే వరకు కనిపిస్తున్నాయి వెదర్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి నోటిఫికేషన్స్ అయితే మీకు ఒక 4 నోటిఫికేషన్స్ అయితే మీకు ఉంచుకోగలుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇది 1, ఇది 2, 3, మొత్తం ఒక 4 నోటిఫికేషన్స్ అయితే 4 to 5 నోటిఫికేషన్స్ అయితే మీకు ఉంటున్నాయి. మెమోరీలో మీరు చూసుకోవచ్చు. క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు క్లియర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ మీరు రిప్లై ఇవ్వడం ఇట్లాంటివి అయితే ఏముండవు. జస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను చూపిస్తాను ఎలా వస్తుంది. మీకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ మీకు వాట్సాప్ మెసేజ్ వస్తే ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఫోన్ కాల్ వస్తే మీకు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు వాట్సాప్ ఎమ్మటే వచ్చేస్తుంది మీకు నోటిఫికేషన్ కూడా. ఒకవేళ మీ నోటిఫికేషన్ మిస్ అయ్యారనుకోండి, జస్ట్ ఇందా నేను చూపించాను కదా మీకు నోటిఫికేషన్స్, మళ్ళీ చూపిస్తాను.
నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది నోటిఫికేషన్. ఒక 4-5 నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో నోటిఫికేషన్ ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు పర్ఫెక్ట్ అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ప్రతి యాప్ నుంచి వస్తున్నాయి, ఈమెయిల్ నుంచి కానీ అన్ని యాప్స్ నుంచి నోటిఫికేషన్స్ అయితే పర్ఫెక్ట్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి నోటిఫికేషన్స్ తర్వాత మిగతా ఆప్షన్స్ చూసుకుంటే మోర్ అని ఉంది. మోర్లోకి వెళ్తే మీకు డు నాట్ డిస్టర్బ్, నెక్స్ట్ అలారం ఉంది, అలారం కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు, వైబ్రేట్ అవుతుంది. అండ్ థీమ్స్ ఉన్నాయి. థీమ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 2 ఉంటాయి. ఇది మనం పెట్టింది అయితే ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది, మీకు కలర్ ఏముండదు, జస్ట్ బ్లాక్ అండ్ వైట్లో మీకు సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే మీరు కలర్ కావాలనుకుంటే మాత్రం ఇది కాకుండా మీరు ఇది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం థీమ్స్ తర్వాత మ్యూజిక్ ఉంది. సో మ్యూజిక్ మీరు ఫోన్ నుంచి దీనిలో కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోన్లో ఒక మ్యూజిక్ నేను ప్లే చేశాను అనుకోండి, ఇక్కడ వచ్చి ఇప్పుడు ఫోన్లో నేను మ్యూజిక్ అయితే ప్లే చేస్తాను. ఇప్పుడు మనం మ్యూజిక్ ఉంది కదా, మ్యూజిక్ నుంచి ఇక్కడ చూడొచ్చు సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది మనకి. ఇక్కడ నుంచి మనం దీన్ని పాజ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు. ఇక్కడ మనకి పాజ్ సింబల్ కనిపించట్లేదు కానీ దీని మీద ట్యాప్ చేస్తుంటే అక్కడ మనకి సాంగ్ అయితే పాజ్ అవుతుంది, ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్ కూడా రావచ్చు, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి వాల్యూమ్ కూడా తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇక్కడ చూడొచ్చు వాల్యూమ్ కూడా మనకి కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ అనేది మనకు పెరుగుతుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. వాల్యూమ్ కంట్రోల్ చేసి సాంగ్ పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, ప్రీవియస్ సాంగ్కి వెళ్ళచ్చు, నెక్స్ట్ సాంగ్కి రావచ్చు. సో చాలా కంట్రోల్స్ అయితే ఇచ్చారు మ్యూజిక్లో. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి స్టాప్ వాచ్ ఉంది. స్టాప్ వాచ్ మీరు వాడాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్టాప్ వాచ్ అయితే యూస్ చేయొచ్చు. టైమర్ ఉంది. నెక్స్ట్ ఫైండ్ ఫోన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఫోన్ ఎక్కడ పెట్టి మర్చిపోతే ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అండ్ ఇది చూస్తే సెట్టింగ్స్లోకి వెళ్తే బ్రైట్నెస్ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు, స్క్రీన్ బ్రైట్నెస్ని. అండ్ రీబూట్ అంటే మొత్తం రీస్టార్ట్ అయితే ఫ్యాక్టరీ రీసెట్ ఉంది. అండ్ ఇవి మనకి ఆప్షన్స్ అయితే. అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. ఫిర్మ్వేర్ వర్షన్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి మనకి బ్యాండ్లో ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ హోమ్ స్క్రీన్ నుంచి కూడా మీరు మ్యూజిక్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు రైట్కి కానీ లెఫ్ట్కి కానీ మీరు స్వైప్ చేశారనుకున్న హోమ్ స్క్రీన్ నుంచి మ్యూజిక్ యాప్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇవే మనకి ఫీచర్స్ అయితే బ్యాండ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంకా యాప్ చూద్దాం. యాప్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో షామీ వేర్ లైట్ అని చెప్పేసి ఈ యాప్ అయితే వీళ్ళు ఇప్పుడు యూస్ చేస్తుంది. ఈ యాప్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకి బ్యాండ్ అయితే డిస్కనెక్ట్ అయింది, కనెక్ట్ చేస్తే డేటా అయితే సింక్ అవుతుంది. మొత్తం ఒక 3.5 డే అయితే నేను యూస్ చేశాను. మొత్తం డీటెయిల్ నేను చూపిస్తే నేను ఫస్ట్ టైం చూద్దాం. మళ్ళీ ఫస్ట్ యాప్ సెటప్ చేసినప్పుడు చూస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రిజల్ట్స్ అన్నీ వచ్చి చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే డివైజెస్, ఇక్కడ నుంచి డివైజెస్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా డివైస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ డివైజ్ అని కొట్టేసి ఇక్కడ బ్యాండ్ యాడ్ చేస్తే మీరు వాచ్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ అయితే యాడ్ చేస్తే బ్యాటరీ పర్సెంటేజ్ 95% అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే డిస్ప్లేస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. 2 డిస్ప్లేస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఆన్లైన్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం చాలా డిస్ప్లేస్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసి చూద్దాం. సింక్, ఇక్కడ సింక్ అవుతుంది, పర్సంటేజ్ చూపిస్తుంది, ఇక్కడ సింకింగ్ అని చెప్పేసి పడుతుంది. సో సింక్ అయిపోయింది, అప్లై చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఏదైతే బ్యాండ్ ఫేస్ మనం సెట్ చేస్తామో అది ఇక్కడికి వచ్చేసింది. ఏదైనా కలర్ఫుల్ది సెట్ చేద్దాం. సో ఇది ఏదో బాగుంది, సారీ ఇది కూడా చెక్ చేసి చూద్దాం సింక్ అయిద్దాము. సో ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. నేను 1-2 మీకు చూపిస్తున్నా ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడొచ్చు సెట్ అయిపోయింది, స్క్రీన్ మీదకి అయితే వచ్చేసింది వాచ్ ఫేస్ అయితే. సో ఇవైతే బాగానే వర్క్ అవుతున్నాయి. కాకపోతే మనకి నచ్చినట్లు మనం పెట్టుకోవడానికి అయితే, లేదంటే మన ఫొటోస్ ఇట్లాంటివి పెట్టి కస్టమైజేషన్ చేసుకునే విధంగా కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. చాలా ఫేసెస్ అయితే ఉన్నాయి. అలారమ్స్ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే బ్యాండ్లోకి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాండ్లో కూడా అలారమ్స్ ఆప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ ఫస్ట్ మీరు సెటప్ చేయగానే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫోన్ అండ్ అదర్ అంటే మీకు యాప్స్ నుంచి ఏదైతే నోటిఫికేషన్స్ కావాలో అవి కూడా మీకు ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సో ఇవి 2 అయితే, మీ 3 అయితే మీరు ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మనకి అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ డిటెక్షన్. హార్ట్ రేట్ డిటెక్షన్ మెథడ్ కూడా ఆటో పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా హార్ట్ రేట్ డిటెక్ట్ చేస్తుంది. సో ఆటో పెట్టేసాను నేను. ఎవ్రీ 1 మినిట్కి నేను హార్ట్ రేట్ అయితే పెట్టా. మీరు ఒక టైం సెట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీ బ్యాటరీ లైఫ్ అయితే ఒకవేళ మీరు 30 మినిట్స్ అట్లా పెట్టారు అనుకోండి, మీ బ్యాటరీ లైఫ్ ఇంకా పెరుగుతుంది. ఒక 10 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా మీకు వస్తుంది. నేనైతే 1 మినిట్కే పెట్టేశాను. అండ్ హై హార్ట్ రేట్ అలర్ట్ కూడా సెట్ చేసుకోవచ్చు. 110 BPM కంటే హార్ట్ రేట్ నాది ఎక్కువ అయితే అలర్ట్ చేస్తుంది మనల్ని. సో ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఐడియల్ అలర్ట్, సో మీరు ఏం పని చేయకుండా ఎక్కువసేపు కూర్చున్నారు అనుకోండి అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. అండ్ రేస్ టు వేక్ ఇట్లా అనగానే మనకి స్క్రీన్ వేకప్ అయ్యే ఫీచర్ అనమాట. సో ఇదైతే నేను ఆల్ డే పెట్టాను. అండ్ నెక్స్ట్ సింక్ వెదర్, ఫైండ్ డివైస్, చెక్ అప్డేట్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు అప్డేట్స్ అయితే మనకి అప్ టు డేట్ ఉంది. నెక్స్ట్ ఇంకా డేటాలోకి వెళ్ళి చూడాలి. ఇది మెయిన్ అయితే, ఎందుకంటే మనం చేసిన వర్కౌట్స్ అని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి అని కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ ఎన్ని వేసాం కనిపిస్తుంది. యావరేజ్ హార్ట్ రేట్ కనిపిస్తుంది. స్టాండింగ్ అండ్ స్లీప్. సో ఇవన్నీ మనకి డేటా. సో ఇక్కడ మనకి యాక్టివిటీ టుడే,
6 క్యాలరీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకసారి మనం మంత్ పెట్టేద్దాం. ఇక్కడ చూడొచ్చు 3.5 డే అయితే మీకు కనిపిస్తుంది. డైలీ అయితే చూపిస్తుంది 84 క్యాలరీస్, ఇక్కడ బర్న్ అయినట్టు 144 క్యాలరీస్, ఇక్కడ 101 క్యాలరీస్. సో మొత్తం డేటా అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవి వచ్చేసరికి మీ యాక్టివిటీస్ అయితే వర్కౌట్స్ మీరు చేస్తున్నారో దానికి సంబంధించిన డేటా అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్స్ మీరు వేస్తారు కదా, సో దానికి సంబంధించిన డేటా. అండ్ ఇది కూడా మనం మంత్లీ పెట్టేద్దాం. సో ఫస్ట్ రోజు వచ్చేసరికి 11th రోజు 2729 స్టెప్స్ చూపిస్తుంది. అండ్ 12th రోజు ఎక్కువ తిరిగాను బయట, ఇక్కడ 5125 స్టెప్స్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 2922 స్టెప్స్ 13th రోజు. సో ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఇది యాక్టివిటీగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ మనకి మధ్యలోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది బ్యాండ్ అయితే, సో అక్కడతో ఆగిపోయింది. 288 స్టెప్స్ దగ్గర ఆగిపోయింది. ఇది స్టెప్స్కి సంబంధించిన డేటా. అండ్ నెక్స్ట్ ఇంకా హార్ట్ రేట్ చూసుకుంటే కొన్ని వర్కౌట్ చేసాం కాబట్టి కొద్దిగా హార్ట్ రేట్ పెరుగుతుంది తగ్గుతుంది, మొత్తం చూద్దాం డేటా అయితే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే యావరేజ్ హార్ట్ రేట్ చూపిస్తుంది. 11th రోజు 98, నెక్స్ట్ 82 అండ్ 75 అండ్ 68. సో ఇక్కడైతే మనకి యావరేజ్ హార్ట్ రేట్ ఒకటే చూపిస్తుంది. హార్ట్ రేట్ సంబంధించి మనకి కంప్లీట్ డేటా అయితే ఇక్కడ మనకి ఏమి వాళ్ళు చూపించట్లేదు. సో ఇదొకటి కొద్దిగా కంప్లీట్గా యాడ్ చేస్తే మనకి హానర్ బ్యాండ్స్ ఇట్లాంటి వాటిలో చూస్తే మనకి కంప్లీట్గా హార్ట్ రేట్ సంబంధించిన డేటా మొత్తం వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అదైతే మిస్ అవుతుందని చెప్పొచ్చు. దీని మీద కొద్దిగా వర్క్ చేయాలి ఈ యాప్లో. అండ్ ఫైనల్గా వచ్చేసరికి స్లీప్ డేటా చూడొచ్చు. స్లీప్ డేటా మనకి మంత్ పెట్టేద్దాం. 3 days, ఒకరోజు 6 hours 25. ఈరోజు బాగా నిద్రపోయా 13th 9, ఎందుకంటే 12th మొత్తం కొద్దిగా బయట తిరిగా నేను. సో బాగా నిద్రపోయా 9 hours 52. ఈ రోజు కూడా 8 hours పైన పడుకున్నా. ఓవరాల్గా స్లీప్ డేటా అయితే బాగానే మనకి యాక్యురేట్గా అయితే స్లీప్ డేటా అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓవరాల్గా బ్యాండ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. డిస్ప్లే కూడా బ్రైట్ ఉంది. మనకి సన్లైట్లో కూడా ఇది బాగానే కనిపిస్తుంది. బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేశాను, సన్లైట్లో కూడా బాగానే కనిపిస్తుంది కలర్ డిస్ప్లే. అండ్ కొద్దిగా హార్ట్ రేట్ సంబంధించిన డేటా మనకి ఇంకా బెటర్గా వీళ్ళు ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. మిగతాయి కూడా ఏదైనా మనకి వర్కౌట్స్ చేస్తున్నా, ఏ వర్కౌట్స్ చేస్తున్నా ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు. జస్ట్ వర్కౌట్ చేసామని చెప్పేసి చూపిస్తుంది, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయో యాప్లో చూపిస్తుంది. అంతేగాని ఏ వర్కౌట్ చేసాము వాటికి సంబంధించిన డేటా అయితే ఏం లేదు. సైక్లింగ్, అవుట్డోర్ సైక్లింగ్, రన్నింగ్, వాటి గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది యాప్లో. అండ్ ఇంకా స్టెప్స్ అయితే బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది యాక్యురేట్గానే. హార్ట్ రేట్ కూడా బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ డేటా మీద కొద్దిగా వర్క్ అయితే చేయొచ్చు వీళ్ళు. డేటాని ఇంకా మనకి డీప్గా వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి మన వర్కౌట్ సంబంధించి కానీ, హార్ట్ రేట్ సంబంధించి కానీ, స్టెప్స్ కానీ, స్లీప్ సంబంధించి కానీ కంప్లీట్ డేటా ప్రొవైడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. అండ్ వర్కౌట్ నాది సైక్లింగ్ అయితే పని చేయట్లేదు, అది ఒకటి మైనస్ అనిపించింది నేను బ్యాండ్ యూస్ చేస్తున్నప్పుడు. మిగతావన్నీ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. నోటిఫికేషన్స్ పర్ఫెక్ట్ వస్తున్నాయి. అండ్ అలర్ట్స్ కూడా బాగానే ఇస్తుంది. మనం ఎక్కువసేపు కూర్చున్నా కానీ, ఐడియా అలర్ట్ కానీ ఇట్లాంటివి అయితే బాగానే ఇస్తుంది. 1600 ఖచ్చితంగా ఇది ఒక మంచి బ్యాండ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే యాక్యురేట్ రిజల్ట్స్ అయితే మీకు ఇస్తుంది. అండ్ డిస్ప్లే కూడా కలర్ డిస్ప్లేతో వస్తుంది. లేదు మీ బడ్జెట్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని మీకు డబ్బులు ఉంటే మాత్రం MI Band 4 తీసుకోండి, అది ఇంకా బెస్ట్ బ్యాండ్ అయితే అక్కడ మీకు 2200 రూపాయలకి. లేదు బడ్జెట్ తక్కువ ఉంది, హార్ట్ రేట్ సెన్సార్ కావాలి, కొంచెం మంచి బ్యాండ్ కావాలనుకుంటే ఇది కూడా మీకు మంచి ఆప్షన్ అవుతుంది, రెడ్మీ బ్యాండ్ అయితే. ఇది ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే రెడ్మీ బ్యాండ్ తోటి. వీడియోస్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది. కానీ ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.